జనరల్‌గా మన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ప్రజాప్రతినిధులనేసి మనకందరికి తెలుసు. అసెంబ్లీకెళ్ళడానికి ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండదు కాబట్టి, మనలో ఒకరిని ఎంపీటీసీలు గాను, జడ్పీటీసీలు గాను, ఎమ్మెల్యేలు గాను, ఎంపీలుగా ఎన్నుకొని మన తరపున వాదించడానికి అసెంబ్లీలు కానీ, లేకపోతే గాని పార్లమెంట్‌లకి గాని పంపిస్తాం. సో, ఇక్కడేంటంటే మన తరపున వీళ్ళని వాదించడానికి, లేకపోతే మన సమస్యలను అసెంబ్లీలో, పార్లమెంట్‌లో మాట్లాడండి అనేసి మనం అసెంబ్లీకి వీళ్ళని మన తరపున పంపిస్తాం. సో, యాక్చువల్‌గా మన సమస్యలు ఏదున్నా గానీ వీళ్ళతో మనం పంచుకోవాలి. లేకపోతే మన తరపున వీళ్ళు చట్ట సభల్లో కానివ్వండి, లేకపోతే దేశ విదేశాల్లో ఎక్కడైతే యాక్సెస్ ఉంటదో వీళ్ళు మన తరపున రిప్రజెంటేటివ్‌గా మాట్లాడతారో, సో, వీళ్ళందరూ మన తరపున మాట్లాడాల్సి ఉంటదనమాట. సో, మనం జనరల్‌గా చూసాను మన అసెంబ్లీలో గానీ, పార్లమెంట్‌లో గానీ ఎవరే గానీ నేనింకా పార్లమెంట్‌లో చూసాను గానీ, మన ఏపీ అసెంబ్లీలో అయితే చాలామంది ప్రజా సమస్యల గురించి ఎప్పుడు ఎవ్వరు గానీ, ఎక్కడ గాని మాట్లాడుకోలేదనమాట. సో, ఎప్పుడు చూసినా వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. సో, ఇలాంటి విషయాలు చూసినప్పుడైతే నాకు ఒక మనిషిగా సమాజంలో ఏం జరుగుతుంది అనేసి ఖచ్చితంగా బాధేస్తుందనమాట. ప్రజా సమస్యలు ఎలా ఉంటాయంటే, ఆ ఊరికి రోడ్డు లేదనో, లేకపోతే అక్కడ హత్యలు జరిగినాయనో, మానభంగం జరిగిందనో, లేకపోతే రైతుకక్కడ మిర్చి పంట దెబ్బతినిందనో, టమాటా పంట దెబ్బతినిందనో, లేకపోతే వరి పంట దెబ్బతినిందనో, లేకపోతే మామిడి పంట దెబ్బతినిందో అనేసి చాలామంది సమస్యలు మాట్లాడాలి. సో, ఇవన్నీ వదిలేసి వేరే సమస్యల గురించి మాట్లాడుతుంటారనమాట. సో, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఏంటంటే, కొంతమంది జాబులు చేసేవాళ్ళు మన ఫ్యామిలీలో కానివ్వండి, లేకపోతే మన బంధువుల్లో ఎవరో ఒకరు హైదరాబాద్‌లోనో, యూఎస్‌లోనో, లేకపోతే చెన్నైలోను, ముంబైలోను, ఢిల్లీలో ఉంటారనమాట. సో, వీళ్ళకి ఫోను జేసి అన్నా ఏదైనా జాబ్ ఉంటే రెఫరెన్స్ ఇవ్వండి, లేకపోతే రెఫర్ చేయండి. మీ కంపెనీలో ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి అనేసి ఇలా ఫోను చేస్తుంటారనమాట. సో, చాలామంది మన ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అడగడానికి చాలా భయము. లేకపోతే ఒకవేళ అడిగినా గాని వాళ్ళేమంటారంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు అపోజిట్ పార్టీ వాళ్ళు. సో, మీరు అందువల్ల ఈ ఇష్యూని లేవనెత్తుతున్నారు అనేసి అడుగుతారనమాట. జనరల్‌గా ఇప్పుడు సపోజు నేనే ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యేనో, ఎంపీ వచ్చినప్పుడు మాకు జాబ్ లేదండి. జాబులు ఇప్పించండి అంటే, వీడు ఆ పార్టీ వాడా? లేకపోతే ఈ పార్టీ వాడా? సో, వీడు అందుకే ఇప్పుడు ఇన్ని రోజులు లేవలేనోరు ఇప్పుడు లేచింది అనేసి జనరల్‌గా మాట్లాడుతుంటారనమాట. సో, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఈ చట్టసభల్లో కానివ్వండి, ఈ విదేశాలు కానివ్వండి, ఇలా వీళ్ళకి యాక్సెస్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు కల్పించే బాధ్యత వీళ్ళదే ఖచ్చితంగా యాక్చువల్‌గా చెప్పాలంటే. గవర్నమెంట్ వాళ్ళది. లేకపోతే మన తరపున వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళే తీసుకోవాలి.